అందరికీ నమస్కారం. భాషా కౌముది యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు మనం పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి చెప్పుకోబోతున్నాం. కొత్త క్లాస్ మొదలు పెట్టుకోబోతున్నాం. అది కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎక్కడి నుంచి అంటే మన రామాయణం నుంచి. అవును, మీరు వింటున్నది నిజమే. రామాయణము గొప్పగా ఆది కావ్యంగా కీర్తించబడుతుంది. అలాంటి రామాయణమే మన పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే వ్యక్తిత్వ వికాసానికి కూడా దోహదం చేస్తుంది. అది ఎలాగో తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందు అసలు క్యారెక్టర్ అంటే ఏంటి, పర్సనాలిటీ ఏంటి, ఈ రెండు ఒకటేనా, రెండింటి మధ్య ఏమైనా తేడా ఉందా, ఈ విషయం ఒకసారి మనం తెలుసుకుందాం. పర్సనాలిటీ అంటే వ్యక్తిత్వం అని అనుకున్నాం కదా. క్యారెక్టర్ అనే మాటకి తెలుగులో చరిత్ర అంటాం. అంటే మనలో ఉన్న గుణాలు. క్యారెక్టర్ అంటే మనలో ఉన్న గుణాలు, మనలో ఉన్న విలువలు, ఇవన్నీ క్యారెక్టర్ కిందకు వస్తాయి. అదే పర్సనాలిటీ అంటేనేమో మనకి ప్రపంచం మీద ఉన్న అవగాహన, ప్రపంచం యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఎలా ఉంటుంది, ప్రభావం, ప్రపంచం యొక్క ప్రభావం మన మీద ఎలా ఉంటుంది, మన ఆలోచనల మీద ఎలా ఉంటుంది, మన ప్రవర్తన, మనల్ని మనం ప్రపంచానికి పరిచయం చేసుకునే విధానం, ఎక్స్ప్రెస్ చేసుకునే విధానం, ఇదంతా పర్సనాలిటీ కిందకి పరిగణించబడుతుంది అన్నమాట. ఇలాంటి వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడానికి కేవలం రామాయణమే కాదు, మన కవులు రాసిన ఎన్నో గ్రంథాలు కూడా, ఎన్నో రచనలు కూడా మనకి సహాయపడతాయన్నమాట. ఇక రామాయణం దగ్గరకు వస్తే మొదటి శ్లోకంలోనే మన వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే రెండు ముఖ్యమైన మాటలు మనకు కనపడతాయి. ఒక్కసారి శ్లోకాన్ని చూద్దాం. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ముని పుంగవం. ఇది ఈ శ్లోకం మొత్తంలో జస్ట్ సారాంశం చెప్పాలి అని అంటే, నారదుడిని వాల్మీకి మహర్షి ఒక ప్రశ్న వేశారు. ఇదే మీనింగ్, ఇదే. అయితే వాళ్ళ యొక్క గుణాలని వివరిస్తున్నాడు అన్నమాట ఈ శ్లోకంలో. ఎలా? తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాం వరం. నారద మహర్షి గుణాలు ఇవి. అంటే ఏంటి? తపస్సు యందు, అలాగే విద్యల యందు ఆసక్తి కలవాడు, అలాగే మహాజ్ఞాని నారదుడు. ఆయనని తపస్శాలి అయిన వాల్మీకి మహర్షి ఒక ప్రశ్న వేశారు. ఈ తపస్సు అంటే ఏంటి, అలాగే వాల్మీకిర్ మునిపుంగవం. ఈ మునిపుంగవం అనే మాట కూడా ఇక్కడ నారద మహర్షికే వర్తిస్తుంది. ముని అంటే ఏంటి, తపస్సు అంటే ఏంటి, ఈ రెండు మాటలు మనకి చాలా ముఖ్యం ఈ వ్యక్తిత్వ వికాసానికి. అదేలాగో చూద్దాం ఒకసారి. తపస్సు అంటే ఏదన్నా ఒక విషయం గురించి తీవ్రంగా ఆలోచించడం. అంటే మన బ్రెయిన్ స్ట్రెస్ అయ్యే విధంగా కాదు. ఇప్పుడు బుద్ధ భగవానుడు ఉన్నాడు. ఆయన తపస్సు చేశారు, ఆ బోధి వృక్షం కింద కూర్చొని జ్ఞానోదయం చెందారు అని చెప్పేసి అంటాం. కొన్నేళ్ల సంవత్సరాల పాటు ఆయన అక్కడే కూర్చున్నారు అని అంటాం. ఆయన ఆ టైంలో ఏం చేశారు? ఆనాపానసతి అనేది ఒక ప్రక్రియ, అలాగే విపස්සన అనే ఈ రెండు మాటలు ఏంటంటే పాళీ మాటలు. వీటి అర్థాలు ఏంటి అని అంటే, ఆనాపానసతి అని అంటే మన శ్వాస మీద ధ్యాస పెట్టడం. ఊపిరి పీల్చుకునేటప్పుడు ఏం జరుగుతుంది శరీరంలో, ఊపిరి వదిలేటప్పుడు శరీరంలో ఏం జరుగుతుంది, మనం మెడిటేషన్ అంటాం కదా, యోగాకి సంబంధించింది అనమాట. ఇలాగా కేవలం దాని మీద ధ్యాస పెడుతూ, అలాగే విపස්සన అంటే ఏంటి, తీవ్రంగా దృష్టి కేంద్రీకరించడం. అంటే మన ఉనికికి కారణం ఏంటి అనే దాని గురించి తీవ్రంగా ఆలోచిస్తూ అదే విషయం మీద దృష్టిని కేంద్రీకరించడం అన్నమాట. దీన్ని తపస్సు అంటారు. అలాగే వాల్మీకి మహర్షి దగ్గరికి వద్దాం. ఆయన వాల్మీకి అవ్వడానికంటే ముందు అసలు వాల్మీకి అనే మాటకి అర్థం ఏంటి అని అంటే, వల్మీకము అంటే చీమల పుట్ట. ఆయన పరిసరాలని పట్టించుకోకుండా తపస్సు చేస్తూ ఉంటే ఆయన చుట్టూరా చీమలు పుట్టలు పెట్టేసినాయి అన్నమాట. దారిన పోయే ఋషులకి ఆయన పేరు తెలియక వల్మీకం ఆయన చుట్టూ ఉన్నది కాబట్టి ఆయనని అదే పేరుతోటి ఆ వల్మీకం నుండి పుట్టిన వాడిలాగా
ఒక పేరుని వాళ్ళు ఆ పేరుతోటి వాళ్ళు సంబోధించారనమాట, వాల్మీకి అని. అప్పుడు ఆయన వాల్మీకిగా మారారు. అంతకంటే ముందు ఆయన ఒక బందిపోటు దొంగ, దారిని పోయే వాళ్ళందరినీ దోచుకుంటూ తిరిగే ఒక బందిపోటు అనమాట. మరి ఆయన వాల్మీకి మహర్షిగా ఎలా మారారు అంటే మళ్ళీ ఇక్కడ కూడా తపస్సే. అంటే ఏంటి, ఏం జరిగింది అంటే కేవలం ఒక కొన్ని కథనాల ప్రకారం నారద మహర్షి చెప్పారని అంటారు. కొన్ని కథనాలు ఏంటంటే సప్తర్షులు బోధించారంటారు. ఏంటి, ఆయనకి బందిపోటు దొంగ అంటే దోచుకోవడం, చంపేయడం ఇవే కదా వృత్తి. కాబట్టి మరి నేను దీని నుంచి విముక్తి కావాలంటే ఏం చేయాలి అని అడిగినప్పుడు రామ అనే శబ్దం పలకమని ఉచ్చరించమంటే ఆయనకు అది కూడా నోరు తిరగదనమాట. అందుకని ఏం చేస్తారు, మర అనే శబ్దము చావుకి దగ్గరగా ఉండే మాట, మరణము అనే మాట. అది బందిపోటు దొంగలకి ఈజీగా నోరు తిరిగే మాట అనమాట. అలానే ఉచ్చరించమంటారు. అలా కంటిన్యూస్గా మర 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 మరామ మర అనే మాటని శ్రద్ధగా ఏకధాటిగా ఉచ్చరిస్తున్నప్పుడు ఏమైంది, అది కాస్త రామ అయింది. ఇలా ఆయనకి ఉపదేశం చేసి కేవలం ఆ శబ్దం నువ్వు ఉచ్చరించే దాని మీద మాత్రమే దృష్టి పెట్టి నువ్వు ఉచ్చరిస్తూ ఉండు అని చెప్పేసి అంటారు. నీ పాపాలన్నీ పోతాయి అన్నట్టుగా ఉపదేశించి వాళ్ళు వెళ్తారనమాట. ఆ క్షణం నుంచి అలా కూర్చున్న మహర్షి పరిసరాలను పట్టించుకోకుండా తదేక ధ్యానంతో కేవలం ఆ ఉచ్చారణ మీదే దృష్టి పెట్టి చేశారు. అది తపస్సు. అలాగే ఇక్కడ ఇంకొక మాటను మనం చెప్పుకున్నాం కదా, ముని. ముని అంటే ఏంటి, మననం చేసేవాడు అని వ్యుత్పత్తి అర్థం ఉందన్నమాట. మౌనంగా ఒకటే దాని మీద దృష్టి పెడుతూ ఒకటే దానిని తరచుగా మననం చేసుకునేవాడు ముని. ఓకేనా. అయితే ఈ రెండు మనకి చాలా కీలకమైన అంశాలన్నమాట. ఇంకా మాట్లాడితే మనకి సోక్రటీస్ దగ్గర కూడా ఒక కథ ఉన్నది. ఆయన శిష్యుడు ఒకసారి జ్ఞానాన్ని ఎలా ఆర్జించాలి గురువు గారు అని అడిగితే ఆయన అంటారు, ఆయనకేంటంటే ప్రాక్టికల్గా చూపించడం అలవాటు. ఆయన్ని నది దగ్గరికి తీసుకొచ్చి శిష్యుడిని నదిలోకి ముంచుతారనమాట. మెడ మీద ఇట్లా చెయ్యి పెట్టి నదిలోకి ముంచుతారు. ఉంచి కాసేపు 1 నిమిషం అలా ఉంచి మళ్ళీ ఆయన్ని చెయ్యి విడుదల చేస్తారు. శిష్యుడు పైకి లేస్తాడు. కాస్త ఆయన కుదుట పడిన తర్వాత మళ్ళీ సోక్రటీస్ అడుగుతారనమాట, ఇప్పుడు నువ్వు ఆ నదిలో ఏం చేసావు అని అడిగారు. అంటే ఏంటి, గాలి కోసం వెతికాను, నాకు ఊపి కావాల్సింది, నేను బ్రతకడానికి కావాల్సిందల్లా ఊపిరి, దానికోసం నేను తీవ్రంగా వెతికాను అని అంటారు. నువ్వు ఎంత తదేకంగా గాలి కోసం నువ్వు ప్రయత్నించావో అంత ప్రయత్నం నువ్వు జ్ఞాన సముపార్జనకి చెయ్యాలి, జ్ఞానాన్ని పొందడం కోసం చెయ్యాలి. ఇది తపస్సు. ఇది ముని యొక్క లక్షణం, మననం చేసుకోవడం. దీనికి ఉన్న శక్తి పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసానికి చాలా ముఖ్యం అన్నమాట. ఇప్పుడు జ్ఞానం నేర్చుకుంటే కదా, ఆ తపస్సు చేస్తే కదా దాని ద్వారా మనకు వచ్చే జ్ఞానము, ఆ పాజిటివిటీ ఉంటుంది చూసారా, దానివల్ల మనకి ముందు ఫస్ట్ డెవలప్ అయ్యే కాన్సెప్ట్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం. అదనమాట. ఈ 2 మాటలతోటి ఇంత మనము సాధించుకోగలిగాం. ఇంకా రామాయణం మొత్తంలో తరిచి చూస్తే ఎంత మనకి వ్యక్తిత్వ వికాసానికి పునాదుల ఆది కావ్యంలో ఉన్నాయో ముందు క్లాసెస్లో మనం చూద్దాం. ఈ రోజుకి ఇంతే, సెలవు.